వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. గడిచిన 2 రోజుల్లో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 7.3 డిగ్రీలు నమోదవుతా ఉన్నాయి. గరిష్టంగా 17.3 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో అయితే టెంపరేచర్స్ మైనస్గా పడిపోయాయి. పహల్గావ్లో అయితే -7 డిగ్రీలు, జమ్మూ కాశ్మీర్ అంతటా -2 నుంచి 3 డిగ్రీలకి పడిపోయింది. దీంతో మంచు పెద్ద ఎత్తున కురుస్తూ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా టెంపరేచర్స్ -4 నుంచి -5కు పడిపోయాయి. పెద్ద ఎత్తున మంచు కురవటం ఇప్పటికే మొదలైంది. రాజస్థాన్లో కూడా టెంపరేచర్స్ 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీలు పడిపోయాయి. ఉదయం 10 గంటల వరకు కనీసం రోడ్డు మీద విజిబిలిటీ కూడా ఉండడం లేదు, పొగమంచు కమ్మేస్తా ఉంది. గుజరాత్లో కూడా అదే పరిస్థితి. రాబోయే 2 రోజులు సోమవారం, మంగళవారం హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో దట్టమైన మంచు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. రాజస్థాన్లో అయితే జల్లులు కురిసే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో మంచుతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో హిమపాతం అంటే మంచు పెద్ద ఎత్తున కురిసి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం టెంపరేచర్స్ కొంచెం తగ్గాయి. రాబోయే 2-3 రోజుల్లో ఆ టెంపరేచర్స్ మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. అంటే చలి తీవ్రత మరింత పెరగబోతా ఉంది. అయితే రాబోయే 3 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి భారత వాతావరణ శాఖ త్వరలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.